కల్పితమే, కాశ్మీర్ ఫైల్ కల్పితమే అనుకుందాం, కేరళ స్టోరీ కల్పితమే అనుకుందాం, పాకిస్తాన్లో కలలు తెగి ట్రైన్లో వచ్చినాయి కల్పితమే అనుకుందాం, గాడ్సే గాంధీని చెప్పింది నిజమే కావచ్చు, ఒక్కడిని అనిపాడు గాంధీ మాట. కానీ పాకిస్తాన్ నుంచి మన హైందవ తలలు ఎన్ని వచ్చాయో తెలుసా, ఎన్ని ముందాలు వచ్చాయో తెలుసా. ట్రైన్లో దేశం విడిపోయినప్పుడు అత్యధికంగా చంపబడ్డ వాళ్ళు కూడా ఇప్పుడు కూడా చంపబడుతున్న వాళ్ళు హిందువులే. తెలుగు మీడియాకి విజ్ఞప్తి చేస్తున్నా, ఎవడో పచ్చళ్ళు అమ్మే వాళ్ళని ఫేమస్ చేస్తున్నారు, ఎవడో అఘోరి వేసుకొని పోతే దాన్ని వేసుకొని పోతే దాన్ని ఫేమస్ చేశారు. పశ్చిమ బెంగాల్లో హిందువులను పూచకోతకు వస్తున్నారు, మీరు చూస్తున్నారు కదా ఫేస్బుక్లో, వాట్సాప్లో, కొన్ని టీవీలో. తెలుగు ఛానల్ స్వాతం చూపెట్టలేదు, అవునా కాదా? ఇకనైనా మన అందరం ఏకమై ఉండాలా. ఎందుకంటే అటు బెంగాల్, ఇటు కేరళ, తమిళనాడు కొన్ని రాష్ట్రాల్లో విస్తరిస్తుపోతుంది. మనకు రిజర్వేషన్లు ప్రధానం కాదు అన్న బేట, మన సాంప్రదాయం ప్రధానం, మన ఆచారమే ప్రధానం. మన భావితరాల కోసం మనం ఏకమై ఉందాం, అఖండ భారతాన్ని నిర్మించుకుందాం, సమర్థమైన నాయకుడిని ఎన్నుకుందాం దయచేసి. ఎందుకంటే మన శక్తి కోసం, మన భూభాగం కోసం. పాపం తండ్రిని కొడుకుని చంపేశారు, ఎంత దారుణం. వాళ్ళకి వర్క్ బోర్డు అంటేనే తెలియదు నిజంగా చెప్పాలంటే. సవరణ మాత్రమే చేశారు, ఏ దేశంలో వర్క్ బోర్డు లేదు అన్న, ఒక భారతదేశంలో అంటగట్టారు. చట్టాలు చూసుకోండి ఎప్పుడు తయారయ్యాయి మన కోసం. ప్రార్థనా చట్టాలు కూడా అన్ని కూడా మనకు వ్యతిరేకంగానే ఒక గవర్నమెంట్ సపోర్ట్ చేసింది, తయారు చేసింది. ఎందుకు? మనలో ఐక్యత లేక ఇలా చేసినది. ఇకనైనా దయచేసి భగవద్ బంధువులారా, హిందూ బంధువులారా, ఏకంగండి, అఖండ భారతాన్ని నిర్మించుకుందాం, అందరం ఏకమై ఉద్యమిద్దాం. హిందువులకు ఏమైనా మనందరం బయటకు వద్దాం, ఏమీ చేయనక్కర్లే. హిందువులు బయటకు వస్తే చాలు. దయచేసి బయటికి వస్తే, రాయచోటి చూశారు, వీరభద్ర స్వామి మీద రాళ్ళు వేశారు, మీ అందరికీ తెలిసేది. మనము ఏ యాత్ర మీద రాళ్ళు వేయం బిడ్డ. ఇక్కడైనా మారండి దయచేసి, శక్తి కోసం, మన భూభాగం కోసం, మన సాంప్రదాయం కోసం, మన పెద్దల కోసం ఎంతో త్యాగబలంతో ఇలా ఉన్నాం. ఇకనైనా మీరందరూ ఏకమవుతారని ఆశిస్తున్నాను. ఎవరో ప్రాస్టర్ చనిపోతే రోజు బ్రేకింగ్ న్యూస్ చేశారు, అవునా కాదా? హిందువులు ఊచకొదకు వస్తుంటే ఒక్క తెలుగు ఛానల్ కూడా మన గురించి ఖండించదు, ఒక ప్రతిపక్షం కూడా ఖండించదు, అవునా కాదా? ఓవైసీ ఏమన్నాడు? పాలస్తీనా తగలబడుతుంది అన్నాడు ఇజ్రాయెల్ దాడుల్లో ఎక్కడో. మరి ఫస్ట్ వెస్ట్ బెంగాల్లో బంగ్లాదేశ్లో ఎందుకు చనిపోతున్నారు కదా? మనము ఐక్యంగా ఉన్నంతసేపే మనకు బలం, మనందరం మెజార్టీగా ఉన్నంతసేపే బలం. మన మైనార్టీలో పడితే మన శక్తికి మనకు రక్షణ ఉండదు, బలం ఎక్కడో లేదు బిడ్డ, మన దగ్గరే ఈశ్వరుడు ఇచ్చాడు. అందరం ఏకమైతే బలంగా ఉంటాం. తాడు